ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ భగవానుని నిర్యాణం అనంతరము ఆయన చెప్పిన ధర్మాలు జ్ఞానము అడుగంటిపోయాయి. అటు పిమ్మట కలికాల దోషం వ్యాపించింది. గాఢాంధకారంలో అంధప్రాయులై దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడు ఈ మహాపురాణం సూర్యునిలాగా వెలుగులు చిమ్ముతూ ఉంది. నాడు మహాతేజస్సుతో వెలిగిపోతున్న సుఖమహర్షి వలన నేను పఠించిన క్రమంలో నా బుద్ధికి తోచినంతగా మీకు వినిపిస్తాను అని సూతమహర్షి అనేసరికి సౌనకుడు ఈ విధంగా అన్నాడు. ఓ సూతమహర్షి, మునిశ్రేష్ఠుడైన వ్యాసభగవానుణ్ణి ఎప్పుడు ఎక్కడ ఏ శ్రోతలు కోరితే ఈ భాగవతాన్ని చెప్పాడు. లోకైక విఖ్యాతుడైన వ్యాసుడు ఈ భాగవతాన్ని రచించడంలో ఉన్నటువంటి అంతరార్థమేమిటి? ఆయన కుమారుడైన శ్రీ సుఖమహర్షి ఎట్టి ఆనందంతో పరీక్షిత్తుకి ఈ పురాణగాథని చెప్పాడు. మాకు ఇదంతా సమగ్రంగా వివరించి చెప్పండి అని ప్రార్థించాడు. ఓ బుధేంద్ర, వ్యాసపుత్రుడైన సుఖయోగీశ్వరుడు మహాయోగి అని, సమదర్శనుడని, ఏకాంతమును కోరుకునేవాడని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని, మూఢుని వలె కనిపించే గూఢుడు అని, ఎట్టి భేదాలు లేనివాడని విన్నాము. అంతేకాదు, ఒకనాడు కొందరు దేవకన్యలు స్నానాలు చేస్తూ ఉండగా ఆ సమయంలో శ్రీసుకుడు దిగంబరుడై అటు వెళ్లడం చూచి కూడా దేవకన్యలు ఏమాత్రమూ చలించలేదు, సిగ్గుపడలేదు, చీరలు ధరించలేదు. అలాగే ఉల్లాసంగా జలకాలాడుతూ ఉన్నారు. ఇంతలో వ్యాసుల వారు అటుగా వెళుతున్న తన కుమారుడైనటువంటి సుఖమహర్షిని పిలుస్తూ అటువైపు వచ్చేసరికి ఆ దేవకాంతలంతా ఆయన్ని చూసి ఎంతో సిగ్గుతో గబగబా తమ చీరల్ని కట్టుకున్నారు. ఇప్పుడు దిగంబరుడు వయస్సులో ఉన్నవాడు అయిన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు కట్టుకోవటం మానేసి వృద్ధుడు వస్త్రధారి అయినటువంటి తనని చూసి చీరలు కట్టుకున్న దేవకాంతలను ఆ విషయమే అడిగాడు వ్యాసుడు. అప్పుడు వాళ్ళు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదం తెలియదు, పైగా నిర్వికల్పుడు, నీకు అతనికి చాలా తేడా ఉంది అని పలికారు. అప్పుడు శుకుడు కురుజాంగల దేశములలోకి ఎలా ప్రవేశించాడు, పౌరజనులు ఎలా తెలుసుకోగలిగారు, ఉన్మత్తుని వలె, మోగవాని వలె, జడుని వలె ఉండే మహాయోగికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుతో పరిచయం ఎలా కలిగింది, చెప్పవలసిన శ్రీభాగవత నిగమ వ్యాఖ్యానం ఏ ప్రకారంగా సాగింది, ఆ పరమయోగీశ్వరుడు గృహస్థుల ఇళ్లల్లో గోవు పాలు తీసేటంత కాలం మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహన మాత్ర కాలం ఏ ఏ చోట్ల నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు చెప్తారు. అటువంటి మహానుభావుడు అన్ని దినాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన పరీక్షన్ మహారాజు ఏ విధంగా జన్మించాడు, ఏమేమి చేశాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని సౌనకుడు సూతమహర్షితో అన్నాడు. పరీక్షన్ మహారాజు పాండవుల యొక్క వంశము, బలము, మానము వర్ధిల్లేటట్లుగా ప్రవర్తించాడు. శత్రురాజులు అందరూ కూడా బంగారాన్ని రాసులుగా తెచ్చి ఆయన పాదాలను పూజించారు. ద్రోణ కర్ణాది కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడాడు ఆయన తండ్రి అయినటువంటి అభిమన్యుడు. భీష్ముని చేత రక్షింపబడుతున్న సైన్యాన్ని చీల్చుకొని వెళ్లి గోవులను విడిపించుకొని తెచ్చాడు ఆయన తాత అయినటువంటి అర్జునుడు. అట్టి కీర్తిమంతుడైన పరీక్షన్ మహారాజు ఎవరూ విడిచిపెట్టలేని రాజ్యలక్ష్మిని పరిహరించి గంగానదిలో ప్రాయోపవిష్టుడై ప్రాణాలతో ఎందుకు ఉండవలసి వచ్చింది? ఉత్తములైన రాజులు ఎప్పుడూ కూడా లోకులకు అర్ధసంపద, ఐశ్వర్యము, సుఖము, భద్రము ఇవన్నీ కలగాలనే కోరుతూ ఉంటారే కానీ వాళ్ల సుఖాన్ని వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు. అటువంటిది అన్యులను రక్షించటయందు ఉత్తమమైన శరీరం విషయంలో పరీక్షన్ మహారాజు ఎందుకు అంత విరక్తిని పొందాడు? ఓ మహాత్మా, జీవిత సారాన్ని తెలుసుకున్నవాడివి, బహుభాషలలో పండితుడువు, పనికొచ్చే విషయాలను అనేక విధాలుగా కథలుగా చెప్పటంలో నిపుణుడవు,
కాబట్టి మాకు సర్వస్వము ఆమూలాగ్రంగా చెప్పవలసింది అని శౌనకుడు సూత మహర్షిని అభ్యర్థించాడు.